మద్యం స్కామ్లో మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. దీని వెనక చాలా పెద్ద రాకెట్ ఉంది. మద్యంలో ఏ రకంగా వాళ్ళు దోపిడీ చేశారనేది క్లియర్గా మేము వైట్ పేపర్లో చెప్పాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఒక్కొక్కటి మొత్తం కూడా చెప్తా ఉన్నారు. ఇది శాంపుల్ ఇంకా చాలా ఉంది వీళ్ళ వెనక అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇవాళ అందుకనే వాళ్ళ భాగవతం మొత్తం మద్యం స్కామ్లో ఇంకా చాలా మెయిన్ సూత్రధారు ఉన్నాడు, బిగ్ బాస్ ఉన్నాడని చెప్పి స్వయంగా విజయసాయిరెడ్డి గారు చెప్పారు. బిగ్ బాస్ ఎవరు? హూ ఇస్ దట్ బిగ్ బాస్? వస్తారు బిగ్ బాస్ కదా, ఆ బాస్ కూడా వస్తారు, ఇబ్బంది లేదు, ఎవరిని వదిలే సమస్య లేదు. ఇవాళ మరి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎన్ని కుట్రలు చేశారండి. ఒక ఎంపీని తీసుకెళ్ళి ఆయన నానా ఇబ్బందులు పెట్టారు, 3rd డిగ్రీ పైన చేశారు. ఒక నటి జత్తునాలిని అమ్మాయిని తీసుకొచ్చి నానా ఇబ్బందులు పెట్టారు. ఎవరు తప్పించుకోలేరు, ఏ తప్పిదాలు చేసిన వాళ్ళు ఎవరో కూడా తప్పించుకోలేరు. ఆనాడు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మాట్లాడి పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి వ్యక్తిగతంగా మరి దోషాలను చేసి సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోవాలా? సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమాధానం చెప్పండి. మీరు ఆడబిడ్డలు ఎవరికైనా సరే దానికోసమే భారతి గారి మీద పెడితే మా నాయకులు కూడా మరి వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మీకులాగా తప్పు చేసిన వాడిని మాచర్లో కారు అద్దాలు పగలగొడితే వాడిని మున్సిపల్ చైర్మన్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాడిని మంత్రిని చేస్తారు. ఇవాళ ఖచ్చితంగా విచారణ చాలా తీవ్రతరం అవుద్ది. స్టెప్ బై స్టెప్ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు.